హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో స్పెషల్ గా చేసుకునే రవ్వ లడ్డూనైతే చేయబోతున్నాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ రవ్వ లడ్డూలు జ్యూసీగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెల రోజులైనా గట్టి పడకుండా సాఫ్ట్ గానే ఉంటాయి. ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ రవ్వ లడ్డూలను స్టెప్ బై స్టెప్ గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసిద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. 1 కప్పు రవ్వకి హాఫ్ కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని 1 లేదా 2 గంటల పాటు ఈ రవ్వని పక్కనైతే పెట్టేసుకుందాం. రవ్వను 2 గంటల పాటు అలా వదిలేయడం వల్ల కొబ్బరిలో ఉండే తడి పీల్చుకొని రవ్వ అనేది సాఫ్ట్ గా అవుతుంది. ఇందులో పచ్చి కొబ్బరిని వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ లోపు ఒక కడాయిలోకి 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకున్నాక ఇందులోకి 15 నుండి 20 వరకు జీడిపప్పులు, అలాగే కొద్దిగా బాదం పప్పు అండ్ ఎండు ద్రాక్షల్ని వేసి వీటిని లో ఫ్లేమ్ లోనే గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి చక్కగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. అదే కడాయిలోకి 4 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి వేడి చేసుకున్నాక 2 గంటల వరకు నానబెట్టుకున్న రవ్వను వేసి లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ వేగడానికి 20 నుండి 25 నిమిషాల టైం అయితే పడుతుందండి. కొంతమందికి ఇలా డౌట్ రావచ్చు, పచ్చి కొబ్బరి వేయడం వల్ల నిల్వ ఉండదేమో అని. మనం రవ్వతో పాటు కొబ్బరిని కూడా వేయించుకున్నాం కాబట్టి తప్పకుండా నిల్వ ఉంటుందండి. వేయించుకున్న రవ్వను తీసేశాక అదే కడాయిలోకి 3/4 కప్పు చక్కెరను వేసి 1/2 కప్పు వరకు నీళ్లను పోసుకొని ఈ చక్కెరను కరిగే వరకు కలుపుకోవాలండి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి వేయించుకున్న రవ్వను వేసేసుకోవాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి ఇవి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్ గా జ్యూసీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ అయితే పాటించండి. 1 రవ్వ పచ్చి కొబ్బరి కలిపి 2 గంటల పాటు తప్పకుండా నానబెట్టుకోవాలి. రెండవది చక్కెర పాకం తీగ పాకంలా ఉండేలా చూసుకోండి. టిప్ 3, రవ్వను లో ఫ్లేమ్ లోనే 20 నిమిషాల పాటు తప్పకుండా వేయించుకోవాలండి. చక్కెర పాకంలో రవ్వను కలుపుకున్నాక 15 నిమిషాల పాటు వదిలేస్తే ఇలా రవ్వ అనేది పాకాన్ని పీల్చుకొని ఈ విధంగా అయితే అవుతుంది. ఈ రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ రవ్వ పూర్తిగా చల్లారి లడ్డూలా రాకపోతే కొద్దిగా వేడి పాలను పోసి లడ్డూలా చుట్టుకోండి. ఇలా వీటిని లడ్డూలా చుట్టుకున్నాక 20 నిమిషాలు రూమ్ టెంపరేచర్ లోనే అలానే వదిలేసి తర్వాత ఏదైనా బాక్స్ లోకి వేసి స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.